పవన్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అక్క నమస్కారం. నమస్తే అన్న. ఇప్పుడు బీసీ వాదాన్ని కవిత ఎత్తుకున్నది కదా, అంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? బీసీలను ఎత్తుకోవడం ఆమె వంతే, బతుకమ్మని ఎత్తుకోవడం ఆమె వంతే, అలాగే బోనం ఎత్తుకోవడం ఆమె వంతే. అంటే ఎత్తుకోవడం ఆమె వంతే, దింపడం ఆమె వంతే. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు బీసీలకు ఎలాంటి న్యాయం చేసిండు? బీసీల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు నిజంగా లేదు. సామాజిక తెలంగాణ కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా? ఒకవైపు బంగారు తెలంగాణ అని మాట్లాడింది, మరి బంగారు తెలంగాణ ఎంత మేరకు? నువ్వు బంగారు ప్లేట్లు తింటున్నావు కాబట్టి ఇవాళ నీకు బంగారు తెలంగాణ. కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కుటుంబానికి దూరం అయినట్టుగా అనిపించింది. ఇది ఎలా దొరికింది? లాస్ట్ చీప్ లిక్కర్. ఎక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ జెండా కనబడతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈమె చేసిన కార్యక్రమాలకు ఎవరు అటెండ్ కావట్లేదు, ఈమె అక్కడికి పోవట్లేదు. అంటే అసలు ఏం జరిగిందంటారు? నువ్వు ఆడికి ఎర్రవెల్లి పోతే ఎంతసేపు నేను బయట నిలబెట్టిండు, కనీసం నీతో నీ బాబు మాట్లాడిండా? మాట్లాడింది దాంట్లో ఏమన్నాడు? కవిత నీకు నాకు ఏం లొల్లి, ఏం పంచాయతీ, కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడిండు. అంతమించి ఆయన ఏమనలేదు. కంచం పొత్త అంటే నువ్వు నేను ఒక్కింట్లో పుట్టిందని కాదు, నువ్వెవరో నేనెవరో, నీకు నాకేం లొల్లి. మంచం పొత్త అంటే మంచం అంటే ఇక నీకు మరి ఇక చెప్పుకుంటూ పోతే ఇక మస్తు ఉంటాయి. కానీ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. అందులో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిండు. కేసీఆర్ అనే కంటే కేసీఆర్ కుటుంబం పరిపాలన చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. దాంట్లో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్య గతంలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 10 ఏళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది బీసీ ఉద్యమం అని అనవచ్చు, అదేవిధంగా సామాజిక తెలంగాణ ఉద్యమం అనవచ్చు. ఈ రెండు ఉద్యమాలను కూడా నేనే తీసుకొస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒకసారి ఇక్కడ పవన్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అక్క నమస్కారం. నమస్తే అన్న. అక్క చెప్పండి, మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. కల్వకుంట్ల కవిత గారిని కానీ కేసీఆర్ గారిని మీరు దగ్గర నుంచి చూసిన పరిస్థితి ఉన్నది. అయితే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిండ్రు కవిత గారు? ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యమాన్ని అయితే లేవనెత్తుతున్నారు. ఒకవైపు సామాజిక తెలంగాణ అంటున్నారు, ఇంకోవైపు బీసీ ఉద్యమం అంటున్నారు. అది బీసీ ఉద్యమం నాతోనే సాధ్యమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది? కవితతో అసలు అంటే ఇప్పుడు బీసీ వాదాన్ని కవిత ఎత్తుకున్నది కదా, అంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? ఈరోజు బీసీలను ఎత్తుకోవడం ఆమె వంతే, బతుకమ్మని ఎత్తుకోవడం ఆమె వంతే, అలాగే బోనం ఎత్తుకోవడం ఆమె వంతే. అంటే ఎత్తుకోవడం ఆమె వంతే, దింపడం ఆమె వంతే. ఈ 10 సంవత్సరాల నుంచి మరి కవిత గారు మరి మంత్రిగా ఉండి ఏం చేయగలిగారు? ఈరోజు తెలంగాణ వచ్చి గత 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు ఆమె 75 రోజులు మరి ధర్నా చేయలేకపోయారని నేను అడుగుతున్నా. అమ్మ కవిత గారు, వైఎస్ఆర్ షర్మిల లాగా మీరు కల్వకుంట్ల కవిత. మరి ఇది ఎక్కడి? మాకు పెళ్లిళ్ళైనాయి, మేము ఒక అత్తగారింటికి పోయినాము, మరి మా అమ్మ మా నాన్న పేరు మార్చుకున్నాము, మరి చేసుకున్న భర్తది మేము పెట్టుకున్నట్టే మరి మీరెందుకండి మరి మీ తండ్రి గారిది పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. ఏ ఒక్కరోజు కూడా మరి మీ భర్తది కానీ అలాగే మీ అత్తమామది కానీ ఇంకా మీ పిల్లలది కానీ ఏ ఒక్కరోజు ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు మీరు కాదు. ఇవాళ మీ అన్నతో విభేదాలు రాగానే ఈ రోజు మరి మీ అన్నకి మీకు మరి నీ తండ్రికి విభేదాలు రాగానే మీ అత్తగారింటికి వెళ్ళి మీ ఆయనది అలాగే మీ మా అత్త మామది ఆశీర్వాదం తీసుకోవడం అది ఎంతవరకు న్యాయము? మరి ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం 10 సంవత్సరాలు వేసుకుందాం. బతుకమ్మ అంటేనే మరి మా కల్వకుంట్ల కవిత అందులోనే ఉందిలే, కల్వశము అనేది మీకు ఆ పేరులోనే ఉంది. మరి దాన్ని కొంతగా వివరించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. అమ్మ మరి బీసీల మీద ఇవాళ మీకు ఎందుకండి ఇంత ప్రేమ వచ్చిందని నేను అడుగుతున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు? ఏ ఒక్కరోజు కూడా నువ్వు బీసీల గురించి మాట్లాడలేదు. మరి 10 సంవత్సరాలు నీ బాబు పరిపాలించినప్పుడు కూడా మరి మాట్లాడని కవిత ఈ రోజు బీసీల మీద నీకెందుకు అంతగానో ప్రేమ పొంగి పొర్లిపోతుంది? అంటే
కేవలము ఒక టికెట్ కాదు కదా, ఒక నేను సీఎం కావాలి అన్న ఉద్దేశంతో అది ఒక మాట చెప్పదలుచుకుంటున్నా. అక్కడేమో తిక్కోడు పోయింది, ఇక్కడేమో ముక్కోడు పోయింది అన్నట్టు నిజంగా ఇదే జరిగింది. ఇక్కడేమో మనం ముక్కోని వదిలించుకున్నాము, మరి అదే ప్లేస్ లో నా తండ్రి నా అన్న చెప్పుకొని ఈరోజు బీసీల మీద నువ్వు వస్తున్నావు కవిత. బీసీలకు నువ్వేం న్యాయం చేసావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఆడబిడ్డలుగా మేము ఉన్నప్పుడు ఏం సాయం చేసినావు? ఏ బీసీ బిడ్డకు నువ్వు న్యాయం చేసిన పాపాన పోయినామని నేను ప్రశ్నిస్తున్నా కవిత. ఈ రోజు నువ్వు ఎంతగానో కలవకు. మరి మేమైతే మా అన్నలు ఉన్నారు, మాకు తమ్ముళ్ళు ఉన్నారు, మాకు తండ్రి ఉన్నాడు. మరి రాఖీ కడితే మేము పోయి వాళ్ళ కాళ్ళు మొక్కమే. ఎందుకంటే మరి తెలంగాణ సాంప్రదాయం అయితే కాదు. మరి నువ్వు ఎందుకు మొక్కుతున్నావు మరి ఇక నీకే తెలియాలి. మరి అన్నలకి మీరు రాఖీ కడితే అన్నలు మా కాళ్ళు మొక్కి వాళ్ళకు 100 ఇష్టం ఉంటుందో 50 ఇష్టం ఉంటుందో మా చేతిలో పెడతారు. మరి నువ్వెందుకు మీ అన్న రాఖీ కట్టి మరి కాళ్ళు మొక్తావు? మాకైతే తెలియదు. గమ్ముచ్చట నువ్వే చెప్పాలి. ఎందుకంటే టికెట్ కోసం అని ఇక మరి సీఎం 10 రోజులు కూర్చోబెడతారని ఇదంతా. నీకు ఈ రోజు అంతగానే బీసీల మీద వచ్చినప్పుడు అమ్మ ఇలా ధర్నా చేస్తున్నావు, ఏడ చేయాలి? పార్కు దగ్గరగా నువ్వు చేయాల్సి. నీ బాపు ఇంటి ముందర చేయి, నీ బాపు ఫామ్ హౌస్ కాడ చేయి, నీ అన్న ఇంటి కాడ చేయి ధర్నా. ఇవాళ నీకు గొంతెత్తి మాట్లాడాలంటే భయం వేస్తుందా? గాడి దాకా ఎందుకు కవిత? ఒక్కటే ముచ్చట నేను చూసి చెప్తున్నా. నువ్వు జైల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కనీసం నీ బాపు నీకు దగ్గరికి రానిచ్చిందా? ఒక్కటే చిచ్చి నా దగ్గరికి రావద్దు అని అంటే నీ బాపు నీ అన్న చీకొట్టిన తర్వాత ఈ రోజు బీసీల మీద నీకు ఇంత ప్రేమ వచ్చిందా? అంటే బీసీ ప్రజల్ని ఎంత మోసం చేయాలనుకుంటున్నావు? ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని చెత్త రాజకీయం చేయాలనుకుంటున్నావు. ఆయన నీ తండ్రి కూడా అదే రాజకీయం చేసిండు. తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఎంతో మందిని మోసం చేసిండు కవిత. ఈ రోజు కూడా నువ్వు అదే చేయాలనుకుంటున్నావు. ఇవాళ బీసీ ప్రజలు అని చెప్పేసి వాళ్ళని వెంటేసుకొని తిరిగి 500కి 600కి 400కి పక్కన పెట్టుకొని ఇవాళ నడిపించి వాళ్ళ ఉద్యమాలలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉద్యమాలలో ఎంతో సాయం చేస్తున్నారు. నేను ఇవాళ బీసీ అంటేనే కవిత, కవిత అంటే బీసీ అంటున్నావు. కొంచెమైనా సిగ్గు శరం నీకేమని అనిపించట్లేదా? ఎందుకు మాట్లాడుతావు? నీకు బీసీ మీద అంత అభిప్రాయం ఉంటే, నీకు అంత ఇష్టము ఉంటే మరి నీ కొడుకుని ఎందుకు ఫారెన్ లో చదివిపిస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు ఎందుకు ఫారెన్కి వెళ్తున్నావు అది కూడా చెప్పు. అంటే బీసీ బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో నీ కొడుకును కూడా అక్కడే చదివించాలని నేను ప్రశ్నించడం జరుగుతుంది కవిత గారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు బీసీలకు ఎలాంటి న్యాయం చేసిండు? అదేవిధంగా సామాజిక తెలంగాణ కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా? ఒకవైపు బంగారు తెలంగాణ అని మాట్లాడింది. మరి బంగారు తెలంగాణ ఎంత మేరకు అమలు జరిగింది? అది దీన్ని ఎట్లా చూడాలి మనం? ఈరోజు బంగారు తెలంగాణ అంటే ఏంటి? సామాజిక వర్గం తెలంగాణ అంటే ఏంటి? బీసీలదే అన్న మరి దీని అర్థమైందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఆ రోజు మాట్లాడింది బంగారు తెలంగాణ ఎవరికైంది? నీకైంది కేసీఆర్. బంగారు తెలంగాణ నీకెందుకు అయిందంటే ఇలా బంగారు పల్లెంలో తింటున్నావు కాబట్టి నీకైంది. ఇవాళ బీసీల గురించి కానీ బీసీ వాళ్ళ గురించి మీకు ఇంత ప్రేమ ఇవ్వాలి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పదవిలో ఉన్నప్పుడు రాంది ఇవాళ రేవంత్ రెడ్డి గెలవంగానే బీసీల మీద మీకు ఎందుకు అంతగానం ప్రేమ వచ్చిందని నేను ప్రశ్నిస్తాను. బంగారు తెలంగాణని నేను తీర్చిదిద్దుతాను మాట్లాడిన కేసీఆర్. ఈ బంగారు తెలంగాణగా నువ్వు ఎప్పుడు చేసినావు? నువ్వు బంగారు ప్లేట్లు తింటున్నావు కాబట్టి ఇవాళ నీకు బంగారు తెలంగాణ. బీసీల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు నిజంగా లేదు. బీసీలకు రిజర్వేషన్స్ ఆ రోజు ఎంత ఉన్నది? 18% ఉంటే 30% ఉంటే 18% నువ్వు తీసుకొచ్చినావు. ఇంత నీచంగా చేసినావు. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ నీకు ఒకటే చెప్తున్నా, అసెంబ్లీకి నువ్వు ఎందుకు పోవట్లేదు అంటే అక్కడ నీకంటే తక్కువ జాతి అయినా ఇవాళ స్పీకర్ గా పనిచేస్తున్నారని నువ్వు వెళ్ళట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతసేపు ఉన్న తక్కువ జాతోళ్ళని తక్కువనే చూస్తున్నావు. మాట వరుసకి ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నావు. ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటది కేసీఆర్. నువ్వు ఎంతసేపున బీసీలు కానీ తెలంగాణ బిడ్డలు కానీ బంగారు తెలంగాణగా చేస్తానన్నావు. బంగారు తెలంగాణ చేస్తాననేది అబద్ధము, చేసిన అనేది అబద్ధము. ఔటర్లు ఇవన్నీ అన్ని ఫేకు. అమ్మ కవిత ఒక్కటే మాట చెప్తున్నా, మళ్ళీ కూడా నీకు బీసీల గురించి పోరాడే హక్కు నీకు లేదు కవిత. ఎవరిని చేసిరు చూపియండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు, ఎవరిని చేసిరు చూపియాలి కదా. నేను వీళ్ళని తీసుకొచ్చినా, వీళ్ళని చేసిన, వీళ్ళని తీర్చి, వీళ్ళని దిద్దినా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? నేను ఒకరికి 100 రూపాయలు సాయం చేస్తే నేను చేసినా చూపిస్తా. మీరెవరికి చేపిస్తారో చూపిరి. నువ్వు ఆయన మాట్లాడినావు కదా దళితుల పార్టీ అని చెప్పినావు. ఏ దళితుని నువ్వు సీఎం చేసినావు? ఏ దళితుడికి నువ్వు టికెట్ ఇచ్చినావు అని నేను మాట్లాడుతున్నా.
గద్దర్ గారి గురించి మనం మాట్లాడుకుంటే అంతకంటే నీచమైన అంత గద్దర్ గారి గురించి మీరు 3 గంటల సేపు బయట అపార్ట్మెంట్ ఇవ్వకుండా నిలబెట్టిన కేసీఆర్ ఈ రోజు బీసీల మీద నీకెందుకు పొంగి పొర్లిపోతుంది, ఇవాళ నీ బిడ్డ ఎందుకు ధర్నా చేస్తున్నాని ప్రశ్నిస్తున్నా. మరి దానికి నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పే బాధ్యత నీ మీద ఉంది. ఇవాళ నువ్వు అసెంబ్లీకి పోవట్లేదు, రేవంత్ రెడ్డి నీకంటే చిన్నోడని పోవట్లేదా, లేకంటే మరి ఆ స్పీకర్ నువ్వు నీకంటే తక్కువ జాతుడని పోవట్లేదా, ఏం అవసరం పోవట్లేదు. నువ్వు చేసింది నీ కొడుకు గాని నీ బిడ్డ గాని చేసేది ఆలోచించినవా? లిక్కర్ బేబీ అని ఒక పేరు వచ్చింది. ఇంతకంటే నీచము ఇంతకంటే అవమానం ఉండదు. కేసీఆర్ ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఇప్పటికైనా నీకు సమయం ఉంది. మరి బీసీల గురించి మాట్లాడే అధికారం నీకుంది, వాళ్ళ మీద పోట్లాడే అధికారం నీకుంది. మరి ఆయన రేవంత్ రెడ్డి ఇవాళ సీఎంగా ఉండి మరి బీసీలకు న్యాయం చేయాలని ఆయన పోరాడినప్పుడు నువ్వు కూడా చేయాలనే ఉద్దేశం. లిక్కర్ సంబంధించి అది ఫాల్స్ కేసు పెట్టని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి? ఆమెదా? కవితది ఫాల్స్ కేసు అని చెప్తున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు మరి? అది ఎట్లా అవుతుందన్నా? ఇప్పుడు ఫ్రాడ్స్ ఆమె మీద ఏదో కక్ష ఉండి అది చేయాలంటే మరి ఇక నేను చెప్తా బాగుండదు, కానీ వ్యభిచారం కింద కూడా వేయొచ్చు కదా, లేదా ఇంకా వేరే ఉద్దేశంతో వేయొచ్చు కదా. దీంట్లోనే ఎందుకు వేసిరు అంటే నీ అన్న వేసింది ఏది? ఫోన్ ట్రాపింగ్. దాని తర్వాత నువ్వు బయటికి వచ్చినావు. మరి మిగతాది ఏం వేయలేదు. నీవు ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కవిత, నేను కానీ తెలంగాణకు సీఎం అయితే మొట్టమొదటిగా ఏమైనా నేను తీసివేస్తా అంటే ఓన్లీ వైన్ షాప్లు అని చెప్పిన. మరి అది కూడా చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ ఎవరు తాగుతారు? కూలీలు తాగుతారు. ఆ కూలీల కడుపు కూడా నువ్వు కొట్టాలనుకున్నా నీకు సిగ్గుశరం లేదు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఎంత నీచంగా మాట్లాడుతున్నావు కవిత ఈ రోజు అంటే, ఒక స్వార్థంగా నువ్వు తెలంగాణను వాడుకుంటున్నావు, ఒక స్వార్థం కోసం తెలంగాణ బిడ్డలు వాడుకుంటున్నావు. ఇవాళ బీసీ వర్గాలని నువ్వు ఎంతసేపు నా పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. ఇవాళ ఇంద్ర పార్క్ కాడగా నువ్వు ధర్నా చేయాల్సింది నీ బాబు ఇంటి కాడ చేయమని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నీ బాబు మా తెలంగాణకి తుప్పుగా పట్టించి 10 రూపాయలు చూపించి 100 రూపాయలు నొక్కేసిన నీ బాబు గురించి నువ్వు మాట్లాడు, నీ బాబు మీద నువ్వు పోట్లాడు, నీ బాబుని నువ్వు ప్రశ్నించు కవిత. నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డిని ప్రశ్నించే హక్కు లేదు. నీవు ఇంద్ర పార్క్ కాడ ఎందుకే చేయడము? నేను ఈ రోజు అంటే ఇంద్ర పార్క్ కాడ చేయాల్సిన హక్కు నీకేముంది? 75 రోజులు నువ్వు ఉన్నావు. సిగ్గు శరం లేని కవిత. ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు ఎందుకు మాట్లాడలేదు? నీ బాబు మీద ఎందుకు పోట్లాడలేదు? బాబు ఇవాళ బీసీ వాళ్ళకి మనం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయన ఎందుకు పోట్లాడలే కవిత? ఇవాళ ఎందుకు ముందుకు వచ్చినావు? ఎందుకంటే ఇవాళ నీ బాబు చీకొట్టిండు. నీ అన్న ఇలాంటి చెల్లె నాకు చెల్లెగా పుట్టింది అని చెప్పేసి నీ అన్న బయటికి వెళ్ళగొట్టింది. నీకెక్కడ మొహం లేక ఏం చేయాలో అర్థం కాక బీసీల మీద వాడు ఏడుస్తున్నావు. బీసీ వాళ్ళు అంటే ఏంది? వీక్ పర్సెంట్. ఆ వీక్ పర్సెంట్ నేను ఎంచుకుంటే నేను గెలుస్తా, నెక్స్ట్ సీఎం నేను ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నావు. బీఆర్ఎస్ ను డౌన్ చేయడానికి రేపు అధికారులకు బీజేపీ రావడం కోసం ఒక బీజేపీ ఎత్తుకోవడం అని చెప్పేసి దాంట్లో భాగంగా కేసులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చూస్తారు మీరు అసలు ఏం కేసులు ఉన్నాయి? బీజేపీ ఇక్కడ అధికారం రావాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇప్పుడు అన్నా ఒక మాట చెప్తా నేను. ఇవాళ బీజేపీ అధికారం రానికే ఇవన్నీ చేసిరంటే 10 సంవత్సరాలు మరి నీ బాబు సీఎం గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? అప్పుడు కూడా రావాలి కదా. బీజేపీ అనేది ఎప్పటి నుంచో ఉంది. నీ బాబు తెచ్చుకొని 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. మరి అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు అట్లే అనుకోవాలి కదా. అంటే మళ్ళీ చెప్తున్నా, మీ అన్న చేసిన కర్మ వానికి జుట్టుకుంది, మన బాబుకి జుట్టుకుంది, హరీష్ రావుకి జుట్టుకుంది, అందరికి మీకే జుట్టుకుంది. ఆ ఫోన్ ట్రాపింగ్ చేయడం వల్ల ఇంత నీచమైంది బయటపడ్డదో, ఆ ఫోన్ ట్రాపింగ్ వల్ల నీ బాబుకు గుర్తయ్యి నిన్ను అసహించుకొని నువ్వు ఒక మాట చెప్పినావు. నిన్న ఇంటర్వ్యూలో చూసిన నేను. ఒకనొక టైం వచ్చినప్పుడు నా కుటుంబమే అలాగే నా పార్టీయే నాకు ఒక కవచం లాగా ఉంటుంది. వాళ్ళు వదిలేసారు కాబట్టి ఈరోజు నేను కూడా వదిలేసినాను మాట్లాడాను. ఇగో నువ్వు చేసింది నీచమైన పని అని వాళ్ళకి, నీ పార్టీ వాళ్ళకి తెలుసు, నీ తండ్రికి తెలుసు, అలాగే నీ చెత్త అన్న కూడా తెలుసు. అందుకే నేను వదిలేసారు. ఏ ఒక్క రోజైనా నువ్వు ఇవాళ ఎంపీగా గెలిచినప్పుడు ఏ ఒక్క రోజు కూడా మీ అత్త మామ ఇంటికి వెళ్ళలేదు, మీ ఆయన కాళ్ళు మొక్కిన పాపన నువ్వు పోలేదు. మరి ఇవాళ ఎందుకు అంత ప్రతిభతలాగా కాళ్ళు మొక్కి దండం పెట్టుకొని నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నా, ఇక నేనే ఎత్తిన బోనము, నేనే కట్టిన రాఖీ, అన్ని నేనే ఉద్దారకం చేసిన, నేనుంటేనే బతుకమ్మ, నేనుంటేనే బోనం అన్నట్టు ఐటెం చేసినావు. నువ్వు తీసుకున్న గోయిలో మీరే పడ్డరు, బయటోడు ఓడు వాడోడు. మీ పాప మీకు చుట్టుకుంది. బీసీలో బీజేపీ వాళ్ళకి ఏం అవసరం ఉందమ్మా మీ గురించి చెప్పనీకి?
బీజేపీలకు ఏం అవసరం ఉంది మీ గురించి? వారి ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వము మాదే అని మాట్లాడినావు, పడ్డావు కదా, గోతిలో పడ్డావు కదా, నీ తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. ఇంకేం కావాలి? ఇంతకంటే ఎక్కువ దళిద్రం, ఇంతకంటే నీచం కన్న తండ్రి చెయ్యి అన్నాడు, అన్నదమ్ములు అన్నారు. ఇంకా ఎందుకు సీఎం గా గెలుద్దామని చూస్తున్నావు? సీఎం గా కాదుగా, ఎమ్మెల్యే కూడా గెలువు. ఇది బరాబర్ చెప్తున్నా నేనైతే. కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే కొంత కుటుంబానికి దూరం అయినట్టుగా అనిపించింది. అంటే ఎట్లా అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉంటూనే కేసీఆర్ భూమి పెట్టుకొని తెలంగాణ జాగృతి సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నది. అది కొన్ని ధర్నాలు కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసింది. ఎక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ జెండా కనబడతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈమె చేసిన కార్యక్రమాలకు ఎవరు అటెండ్ కావట్లేదు, ఈమె అక్కడికి పోవట్లేదు. అంటే అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, జాగృతి అని చెప్పుకుంటున్నావు అంటే నీ బాబు చెప్తే చేస్తున్నావా లేకపోతే నీ అంతా నువ్వు చేస్తున్నావా? మరి ఎక్కడ చూసినా కానీ నీకు నువ్వు మోటివేషన్ చేసుకుని వెళ్తానేమో, నీ అన్నని నీ బాబుని నువ్వు ప్రశ్నించు. అరే వీమా కూడా ఇంట్లోకెళ్ళి వచ్చిందని ఒక ఆలోచన మాకు ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎటు పోతున్నావో, ఏడబడుతున్నావో అర్థమవుతలేదు. నువ్వు ఎంతసేపున నీ అన్నది ఇంకేంది నీ బాబుది ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సింది? ఏం అవసరాన్ని పెట్టుకుంటున్నావు? నాకు ఎంతసేపు నా మైండ్లో ఒక్కటే తిరుగుతుంది కవిత, నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు అనేది ఒక్కసారి క్లారిటీ తెచ్చుకో. ఎందుకోసం పోరాడుతున్నావు, ఎవరి కోసం పోరాడుతున్నావు, నీ ఉద్యమం దేనికి, నీ ఉపవాస ప్రార్థన ఎందుకు, అలాగే నువ్వు 75 రోజులు ఉన్నది దేనికి? ఇంకొక విషయం ఏంటంటే ఒక్కదానికి సమాధానం చెప్పు. నువ్వు మొన్న మల్లయ్య తీన్మార్ మల్లన్న మాట్లాడితే దానికి ఏమన్నా నేను తెలంగాణ బిడ్డని, నన్ను ఎవరన్నా అంటే అగ్గి అగ్గి రవ్వనై నేను మండుతాని నువ్వు ఆ రోజు మాట్లాడినావు. నువ్వు ఒక్కదానివేనా నీ తెలంగాణ బిడ్డవి? నీకెంత హక్కు ఉందో తెలంగాణ మీద మాకు గట్లే ఉంది. మేము తెలంగాణ బిడ్డలమే. నువ్వన్నా కనీసము నీ బాబు నీ అన్న సంపాదించి పెడితే దీని బతికినావు, కానీ మేము గంత కంటే ఎక్కువ. అర్థమైందా? నువ్వు నోటికొచ్చినట్టల్లా ఏదో నేను ఇవాళ చేస్తున్నా, నేను జాగృతి పెట్టిన జాగృతి ఎవరి కోసం పెట్టినా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలే కవిత? ఇవాళ నువ్వు జాగృతి పెట్టినా అంటే ఎవరు నమ్ముతారు? ఇన్ని నీ బాబున్న అయాంలో నువ్వు ఎందుకు జాగృతి పెట్టలేకపోయినావు? ఎందుకు మరి? అప్పుడు ఉన్నది కదా జాగృతి, అప్పుడు నడిపించారు. అప్పుడు నువ్వు రాలే కదా జాగృతికి. జాగృతి అప్పుడు ఉన్నది, నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఇంతగానం చేయలేదా? 75 రోజులు ఏ ఒక్క రోజైనా నువ్వు దీక్ష చేసింది ఉందా పార్కు కాడ? చూపి. ఏ ఒక్కరోజు చేయలేదు నువ్వు. ఇవాళ నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను టేబుల్ సిస్టమ్ నేను అరేంజ్ చేసిన, టేబుల్ మీటింగ్ నేను పెట్టినాను మాట్లాడినావు కవిత. టేబుల్ ఎవరు పెట్టిరు? జాగృతిలో ఉన్న వాళ్ళని నేను పట్టుకొస్తే నీ మొహం మీద చెప్పు తీసుకొని కుట్టిపోతారు. నువ్వు ఇంతకంటే నీచమైంది ఏది ఉండదు కవిత. నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ బాబు నిన్ను దగ్గర తీసుకుండా ఒక్కటే మాట చెప్పిండు, నువ్వు నన్ను ముట్టుకోకుండా దగ్గర రాకన్నాడు. అప్పటి నుంచి నువ్వు జాగృతి పెట్టినావు. అప్పటి నుంచే జాగృతి పార్టీకి పెట్టాలనుకున్నావు. అప్పటి నుంచే నువ్వు సపరేట్ పార్టీ పెట్టుకోవాలనుకున్నావు. ఈ చేసిన లత్కోర పని మనకి నచ్చలే కాబట్టి, ఎందుకంటే ఆ బ్లడ్ ఈ బ్లడ్ ఒక్కటే కాబట్టి ఈ చేసిన లత్కోర పని ఇది లాస్ట్ కి ఎలా దొరికింది? ఏదో ఫోన్ ట్రాఫిక్ లో అల్లిలో దొరుకుంటే వాడు ఎట్లా కవర్ చేసుకుంటుండే. ఇది ఎలా దొరికింది? లాస్ట్ చీప్ లిక్కర్, అది కూడా ఫారెన్ నుంచి తెచ్చిన మందులో దొరికినా గానీ వాడు ఏమైనా ఎంకేసుకొస్తుండే గానీ చీప్ లిక్కర్ లో దొరికిపోయింది. ఏది ఓసి కోటర్లో దొరికిపోయింది. నాకని వాడు ఒకటే అనుకోండు, అమ్మ ఇట్లాంటి బిడ్డ నాకు పుట్టిన ఒకటే పుట్టపోయిన ఒకటే ఏమనగా అన్నాడు. నువ్వు ఒక్కటే క్లారిటీ మాకు, నేను చెప్పింది తప్పని మేము అనుకుంటాము. నువ్వు నీ బాబుని కలవ నీకే, నువ్వు ఆడికి ఎర్రవెళ్ళి పోతే ఎంతసేపు నేను బయట నిలబెట్టిండు, కనీసం నీతో నీ బాబు మాట్లాడిండా? గదొక్క వీడియో బయట పెట్టి చాలు. ఎప్పుడెప్పుడో వీడియోలు బయట పెడుతున్నావు, ఎప్పుడెప్పుడో చూపిస్తున్నావు. గదొక్కటి చూపి అందరి నోర్లు ముట్ల పడతాయి. ఇంకొకటి బీసీల కోసం నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు గదొక్కటి చెప్పు మాకు. అల్లా నీ ఎంత స్వార్థం ఉంది? బీసీలు అంటే వీక్ పర్సెంట్. ఈ రోజు బీసీలో నేను ఎంటేసుకొని తిరిగితే ఇవాళ నీ సీఎం అవుతాడు. సీఎం కాదు కదా, వార్డ్ నెంబర్ కూడా నీకు గెలవదు. తిన్మార్ మల్లన్న విషయానికి వస్తే మీరు చెప్పారు కదా, మల్లన్న అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి మేము స్పందించాల్సి వచ్చిందని చెప్పేసి కవిత మాట్లాడారు. బరాబర్ మాట్లాడు. ఇప్పుడు బీసీ కోసం కూడా మల్లన్న మాట్లాడుతున్నాడు కాబట్టి అట్లా ఏమన్నా అవకాశం ఉంటుందా? మాట్లాడిన దాంట్లో ఏమన్నాడు? కవిత నీకు నాకు ఏం లొల్లి, ఏం పంచాయతీ, కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడిండు. అంతమించి ఆయన ఏమనలేదు. కంచం పొత్త అంటే నువ్వు నేను ఒక్కింట్లో పుట్టిందని కాదు, నువ్వెవరో నేనెవరో, నీకు నాకేం లొల్లి. మంచం పొత్త అంటే మంచం అంటే ఇక నీకు మరి
ఇక చెప్పుకుంటా పోతే ఇక మస్తు ఉంటాయి కానీ మరి అట్లా కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఆయన ఏమనలేదు. నీకు నాకు లొల్లి లేదు. ఇలా మల్లన్న ఒకప్పుడు నీ కాడికి వచ్చి అడిగినప్పుడేమో మల్లన్న అని పిలిచిన నోటితోటి అయ్యో ఈరోజు ప్రశ్నించినావు, ఈరోజు నువ్వు తిట్టినవు. మరి మల్లన్న మాట్లాడంగానే నీకెందుకు మంట పుట్టింది, నువ్వెందుకు నీళ్లు పోసుకున్నా చల్లారకుండా నీకు అంత అగ్రం ఎందుకు వచ్చిందని నేను అడుగుతాను. అంటే మల్లన్నకు నీ చరిత్ర తెలియదన్నా లేకపోతే మాకేమన్నా తెలియదన్నా? నీ బతికేందో తెలుసు, నువ్వు ఎట్లా బతికినవో తెలుసు, నువ్వు టీడీపీ పార్టీలో ఎట్లా నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అన్నీ తెలుసు మాకు. నువ్వు ఇవాళ కొత్తగా నీ జాగృతి అని పేరు పెట్టుకున్న చెప్పు నీ గురించి. 100% తప్పు, ఫేక్ అది, ఫేక్ అది. ఎందుకు చేస్తుంది ఉద్యమం అన్న? బీసీల కోసం కొట్లాడుతుంది, నేను కాదని చెప్పను. ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ వేరు బీసీల మీద నీకు ఇష్టమని నేను అడుగుతున్నా. అది చెప్పు. నువ్వు ఎంపీగా చేయలేదా? ఎంపీగా ఆమె చేసిందా చేయలేదా? మరి ఆయన నీకెందుకు బీసీల మీద రాలేదు? ఆయన ఎందుకు బీసీల గురించి నువ్వు ఆలోచించలేదు? మరి ఇవాళ ఎందుకు ఆలోచిస్తున్నావు? బీసీల గురించి నీకు అంత ప్రేమ ఉన్నదనివైతే ఇగో నా తెలంగాణ బిడ్డలు ఇవాళ నేను తెలంగాణ నా బాబు గెలిచి తీసుకొచ్చిండు, నా బీసీ బిడ్డలకు కూడా నేను న్యాయం చెయ్యాలి అని ఆయన బాపు అని చెప్పేసి ఆయన నువ్వు గొడవడేది ఉంటే బీసీల మీద. మరి పర్లేదు, ఇవాళ నీ తండ్రిది అన్నాడు, నీ అన్నది అన్నాడు కాబట్టి ఎక్కడ దిక్కు లేకపోతే ఏమంటారు కదా, ఎక్కడ దిక్కు లేకపోతే అక్కమోడ దిక్కు అన్నట్టు ఏదో ఒకటి బీసీలను నింటేసుకొని 4 రోజులు తిరిగినాం అనుకో, ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేకపోతే సీఎం గానో గెలుస్తా, దాని తర్వాత కేలు కథ దుకాణం బంద్ అయ్యి అటు దోసుకుంటే బిడ్డ ఇటు దోసుకుంటారు. అంతే, గాదానికి మించింది ఏముంది? మీకు తెలంగాణ బిడ్డల మీద అస్సలు లేదు. ఏమో మన నీతులు చెప్తుంది, కేసీఆర్ బిడ్డ అంటేనే బతుకమ్మ, కేసీఆర్ బిడ్డ అంటేనే బోనాలు అని లౌడ్. ఇప్పుడు కవిత వచ్చినప్పటి నుంచే కదా బతుకమ్మ బయటకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది, బయట అనుకుంటున్న విషయం చెప్తున్నా అన్న. తెలంగాణ అంటేనే బతుకమ్మ, తెలంగాణ అంటేనే బోనాలు, అర్థమైందా? మరి నిన్ను అడుగుతున్నా ఒక క్వశ్చన్, మరి మీ అమ్మ పుట్టింది తెలంగాణ, మా అమ్మ పుట్టింది తెలంగాణని, మరి కవిత అందరికంటే జేజమ్మలు పుట్టినప్పుడు పుట్టిందా ఏంది? మరి అప్పటి నుంచి తెలంగాణ ఉంది, అప్పటి నుంచి బతుకమ్మలు ఉన్నాయి. మరి సాకల ఐలమ్మ కంటే ముందుగా పుట్టిందా? మరి అప్పటి నుంచి ఉన్నాయి. ఈమె ఇయ్యలేదో ఇక మొత్తం ఈమెనే తీసుకొచ్చింది అని ఇక మాట్లాడితే గుజరం పని. కవిత నీకంటే ముందుగానే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాధించిర్రు. ఇవాళ నీ బాబు ఏందంటే కొంచెం గట్టిగా కష్టపడే, కొంచెం నీ బాబు ఏం కష్టపడలేదు, మా శ్రమ తీసుకుపోయి తింటున్నావు నువ్వు, నీ కొడుకు, అలాగే నీ అల్లుడు, నీ మా కోడలు, నీ అన్న, నీ వదిన, మా శ్రమ మా కష్టం, అర్థమైందా? నీకు తెలంగాణకి సంబంధం లేదు. అయ్యో మీరు చెప్తున్నా కదా, ఆంధ్రాలోనేమో వైఎస్ఆర్ బిడ్డ అని అదొక చీడ పురుగులాగా అది తయారైంది, తెలంగాణలో నువ్వు తయారైంది. అదేమో వైఎస్ఆర్ షర్మిల, ఆమె ఇంకా నీతులు చెప్పింది. అబ్బో ఆమె నీతులు అసలు ఏం లేవు. నేను ఆడబిడ్డని కాదు ఈడబిడ్డని. ఇగో తెలంగాణ అంటేనే ఇంకా ఆడబిడ్డ కాదు ఈడబిడ్డ అన్నది. ఏడబిడ్డ కాకుండా మళ్ళా ఏడో వీకింది. అటు అన్నకు మంచి లేదు, ఇటు ప్రభుత్వానికి మంచి లేదు. తెలంగాణ నాకు ఏ అత్తగారిల్లు అయితే ఆంధ్ర నాకు తల్లిగారిల్లు, పుట్టినిల్లు, మెట్టినిల్లు అనేది. మెట్టెలు లేకుండా పిట్టలు లేకుండా ఎటో పారిపోయింది పిట్టలు లెక్క. నువ్వు కూడా పార్టీ ఇక్కడ నడిపించడానికి కారణం ఏంటంటారు? షర్మిల గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి నడిపించడానికి అంత ఆంతర్యం ఏంటి అందులో? ఇప్పుడు మీరు అటు చూస్తే సేమ్ రిపోర్ట్ బ్రదర్. ఇప్పుడు అటు చూస్తే ఒక కొడుకో బిడ్డే, ఇటు చూస్తే ఒక కొడుకో బిడ్డే. కాకపోతే ఆయనకు వైఎస్ఆర్ ఏమో సచ్చినాక బయటకు వచ్చిరు, వీళ్ళే సాగు ముందుకు వచ్చి. ఇలా ఆమె కూడా డబ్బు ఎంతసేపు ఉన్న ఒక అహంకారం, ఒక డబ్బుతో ఇవాళ అన్నా గెలవకుండా చేసినవు. నీ కూడా కవిత అదే చెప్తున్నా, ఇవాళ సొంత అన్నను గెలవకుండా చేసినవు. ఏం సాధించినవు? ఏం సాధించలేకపోయింది ఆమె కూడా. నువ్వు కూడా ఏం సాధించలేవు. ఇవాళ నీ అన్న మీద నువ్వు పోటీ చేయాలనుకుంటున్నావు, నీ అన్నని తన్నినట్టు నువ్వు బతకాలనుకుంటున్నావు, కానీ నువ్వు అస్సలు గెలవవు. నీకెవడు అంతో ఇంతో అన్న ఏనో నీ అన్నన కన్నా నీ మా తెలంగాణ పార్టీ అని ఓట్లేసి నీ అన్నను ఎమ్మెల్యే గెలిపిస్తారు, కానీ నువ్వు గది కూడా గెలవవు. అది కూడా తెలంగాణ, అది ఆంధ్రనేమో నా పుట్టినిల్లు, ఇదేమో నా మెట్టినిల్లు అన్నది. మెట్టినిల్లు లేదు, పుట్టినిల్లు లేదు, పాతకలే కూడా వారిపోయింది. నువ్వు కూడా నీ పరిస్థితి కూడా అదే, నీ బతుకు కూడా గదే అవుతుంది. అనవసరంగా ఎందుకు? ఒక ప్రజలకు న్యాయం చేయండి, మిమ్మల్ని ఎంచుకున్న ప్రజలకు న్యాయం చేయండి చాలా, అంతే. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసినాము. తెలంగాణ ఒక పింగళి వెంకయ్య గారిని తీసుకోండి, కానీ ఆడదాకా ఎందుకు? మీకు చదువుకుంది, మీ బతుకులో మన్ను పోయే. నేనైతే డైరెక్ట్ తిడుతున్నా,
సాకల ఐలమ్మని తీసుకోరు. చదువు ఉందా, తెలివి ఉందా, ఒక్కటే అనుకుందామా, సచ్చిన తెలంగాణ కోసమే, బతికిన తెలంగాణ కోసం అని నడుం కట్టుకొని చదువుకున్న దొరలు నెలగొట్టింది ఒక ఆడ మనిషి. ఒక ఆడ మనిషి. మీ మొహాలకి అట్లా ఏమైనా తెలివి ఉందా? నొక్కేసుకోవాలి, తినాలి, నేనే తినాలి, నీళ్ళ ఏం చేసుకుంటారు ఆ డబ్బుతోటి? కరెక్ట్ పడుకోలేవు, లేవు, సావలేవు, బతకలేవు. సాకల ఐలమ్మ చరిత్రలు నిలిచిపోయింది. నువ్వు పుట్టక ముందుకు పుట్టింది. నీ బతుక్కి ఒక్క టన్న చేయమని మాట్లాడుతున్న కవిత. ఒక్క ఆడబిడ్డలకు ఒకటి చేయి నువ్వు చాలంతే. చరిత్రలో ఆమెది ఎక్కడ చూసినా ఆమె విగ్రహం గాని ఆమెని ప్రతిసారి ఆమెను గుర్తించుకుంటారు. నీ మొహానికి అట్లా చెయ్యి. నీ బాబు తెలంగాణను గెలిచిండు కదా, ఒక్క ఆడబిడ్డలకి నువ్వు అట్లా చేసి చూపి ఇవాళ జాగృతి అని పేరు పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు సీఎం గానికే పెట్టుకున్నావు. ఓన్లీ నువ్వు సీఎంగా గెలవనికే పెట్టుకున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకెవ్వడు ఓట్లు వేయడు, ఎవ్వడు వెయ్యడు. అయిపోయింది మీ టికెట్ మొత్తం. నువ్వు ఆ షర్మిల ఇక ఓయోపోయి ఓదార్చుకోవాలి ఇద్దరు అక్క చెల్లెలు గంతే. ఇక ఆడపోయి ఇద్దరు ఓదార్చుకోవాలి. ఎందుకంటే బయట కనిపించిన అనుకో చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని. అది నేను చెప్పేది. చివరగా ఇటు బీసీలకు కావచ్చు, అటు భోజన వాదులు కావచ్చు, ఒక మహిళా ఉద్యమకారాలుగా మీరు ఇచ్చే సందేశం ఏంటిది? బీసీ కార్యకర్తలకు కానీ బీసీ వర్గంలో ఉన్న వాళ్ళకి కానీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా. బ్రదర్, ఈరోజు మరి కవిత గారి గురించి మీరు ఎంతగానో మీ కుటుంబాన్ని వదిలేసుకొని ఇవాళ మీ భార్య మీ పిల్లల్ని వదిలేసుకొని తిరుగుతున్నారు. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకొని, ఆ రోజు తెలంగాణ కోసం మనం ఎంతైతే కష్టపడ్డామో ఈరోజు మరి అదే తన తండ్రి అయిన కేసీఆర్ మనల్ని మర్చిపోయినట్టుగా ఈమె కూడా మనం తొక్కేయడం మాత్రం పక్క. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆమె ఎంట తిరిగితే మనకేదో వస్తుంది అనే ఉద్దేశంతో తిరుగుతున్నారు. అలాగే దయచేసి ఒక్కడికి 2 సార్లు ఆలోచించుకోండి. ఎప్పటికైనా తొక్కేయడము కన్ఫర్మ్. ఎందుకంటే ఈ రోజు ఆమెలో ఉన్నది వాళ్ళ తండ్రిది వాళ్ళన్నది ఒకటే రక్తం కాబట్టి మనకు జరిగేది కూడా అదే. నేను పార్టీ కార్యకర్త కంటే ఇంకెంతగానో శ్రమించినని నేను చెప్పగలుగుతా. ఈరోజు నన్నే వదిలేసినప్పుడు ఈరోజు దయచేసి మీరు ఆలోచించండి. ఆమె గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము వదిలేయడం కష్టము, వదిలేయడము 100% నేను కరెక్ట్ అని చెప్పగలుగుతా. ఇవాళ ఆమె ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇవాళ ధర్నాలకు కానివ్వండి ఆమెకు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఆ పార్టీ ఎన్ని రోజులు ఉండదు. మీకు కూడా తెలుసు, వైఎస్ఆర్ పార్టీ అని పెట్టిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని పెట్టిన షర్మిల గారు కూడా చదువుకొని ఎట్లా పోయారో ఈమెది కూడా గట్లే అవుతుంది. ఈమె ఏ పార్టీలో కలుస్తుందో కూడా మీకు తెలీదు. ఈడెళ్ళగొడితేనేమో పోయి ఆడపోయి పార్టీ పెట్టుకుంది, ఆడెళ్ళగొడితే దాంట్లోకి పోయింది. ఇది కూడా గదే రిపీట్ అవుతుంది. బ్రదర్, అక్కలకి అన్నలకి ఒక్కటే విజ్ఞాపన. మీ చెల్లెగా నేను 10 సంవత్సరాల నుంచి తెలంగాణ పార్టీలో ఉండి ఒకటే విజ్ఞాపన చేసిన, దయచేసి ఆలోచించండి. ఎవరు నిజమైన నాయకుడు, ఎవరు నిజంగా మనల్ని ఆదుకుంటారనేది ఒకసారి గ్రహించండి. ఇవాళ మాత్రం ఎంతసేపు ఉన్న కల్వకుండా కవితను మాత్రం నమ్మకండి అని మాత్రం నేనైతే ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు అక్క. మీరు అమూల్యమైన సమయాన్ని వెచ్చించి చాలా విషయాలను కూడా బీసీలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మీరు మన రిపబ్లిక్ మీడియా ద్వారా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అక్క నమస్కారం. నమస్తే అన్న. ఇప్పుడు బీసీ వాదాన్ని కవిత ఎత్తుకున్నది కదా, అంటే ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? బీసీలను ఎత్తుకోవడం ఆమె వంతే, బతుకమ్మని ఎత్తుకోవడం ఆమె వంతే, అలాగే బోనం ఎత్తుకోవడం ఆమె వంతే. అంటే ఎత్తుకోవడం ఆమె వంతే, దింపడం ఆమె వంతే. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు బీసీలకు ఎలాంటి న్యాయం చేసిండు? బీసీల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు నిజంగా లేదు. సామాజిక తెలంగాణ కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా? ఒకవైపు బంగారు తెలంగాణ అని మాట్లాడింది, మరి బంగారు తెలంగాణ ఎంత మేరకు? నువ్వు బంగారు ప్లేట్లు తింటున్నావు కాబట్టి ఇవాళ నీకు బంగారు తెలంగాణ. కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కుటుంబానికి దూరం అయినట్టుగా అనిపించింది. ఇది ఎలా దొరికింది? లాస్ట్ చీప్ లిక్కర్. ఎక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ జెండా కనబడతలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ఈమె చేసిన కార్యక్రమాలకు ఎవరు అటెండ్ కావట్లేదు, ఈమె అక్కడికి పోవట్లేదు. అంటే అసలు ఏం జరిగింది అంటారు? నువ్వు ఆడికి ఎర్రవెల్లి పోతే ఎంతసేపు నేను బయట నిలబెట్టిండు, కనీసం నీతో నీ బాబు మాట్లాడిండా? మాట్లాడింది దాంట్లో ఏమన్నాడు? కవిత నీకు నాకు ఏం లొల్లి, ఏం పంచాయతీ, కంచం పొత్త మంచం పొత్త అని మాట్లాడిండు.
అంతమించి ఆయన ఏమనలేదు. కంచం పొత్త అంటే నువ్వు నేను ఒక్కింట్లో పుట్టిందని కాదు, నువ్వెవరో నేనెవరో నీకు నాకేం లొల్లి. మంచం పొత్త అంటే మంచం అంటే ఇక నీకు మరి ఇక చెప్పుకుంటా పోతే ఇక మస్తు ఉంటాయి. కానీ